అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి జనవరి 13వ తారీఖున. అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? ప్రత్యేకించి భోగి మంటలు వేస్తూ ఉంటాం. ఎందుకు వేస్తాము? భోగి మంటల్లో ఏమేమి వేయాలి? అలాగే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము, రంగురంగుల ముగ్గులు వేస్తాము. వీటన్నిటికీ కారణాలేంటి? ఎందుకు భోగి రోజున ఇలా చేస్తాము? అలాగే ఆ రోజున ఖచ్చితంగా మనందరం పాటించవలసిన నియమాలేంటి? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, భోగి పండుగ శుభాకాంక్షలు. మీకు అలాగే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక భోగి అనగానే ముందు అందరికీ గుర్తొచ్చేది భోగి మంటలు, అలాగే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం, రంగురంగుల ముగ్గులు వేస్తాము. ఇవన్నీ అయితే ముందుగా అసలు భోగి ఎందుకు జరుపుకుంటారు? విశిష్టత ఏంటో తెలియచేయండి గురుగారు. భోగి పండుగ మనకు ప్రధానంగా ఉన్నవి రెండు ఆయనములు, ఒకటి ఉత్తరాయణము, రెండు దక్షిణాయనము. ప్రతి నెల కూడా సంక్రాంతి అంటే రవి మారుతున్నటువంటి రాశి నుంచి ఏ రోజున మారుతాడో ఆ రోజున ఆ యొక్క రాశికి సంబంధించినటువంటి సంక్రాంతి. అయితే దక్షిణాయనం మనకు కర్కాటక రాశిలో కర్కాటక రాశిలోకి రవి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆ రవి మకర సంక్రాంతికి ఉన్నప్పుడు అనగా మకర రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు అప్పుడు అది మకర సంక్రమణంగా చెప్పబడుతుంది. ఆ మకర సంక్రాంతి కంటే ముందు రోజు భోగిగా జరుపుకుంటారు. అంటే దీనికి గల కారణం ఏంటంటే ఈ సంక్రాంతికి కర్షకులు అంటే రైతులు పండించిన పంటంతా కూడా చేతికి వస్తుంది. వచ్చినప్పుడు ఇంట్లో సంపద కళకళలాడుతుంది. ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సంపదని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎవరికి ఉన్నటువంటి సంపద రీతిలో వారు సౌఖ్యంగా సుఖంగా ఉండడానికి మార్గం. అందుకే డబ్బు ఉంటేనే కదమ్మా. కాబట్టి ఆ రోజంతా కూడాను భోగలాలసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భోగలాలసం అంటే చక్కగా అదేదో మందు విందు అని కాకుండా వారు అన్ని రకాలైనటువంటి పిండి వంటలు, అలాగే ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఉండే విధంగా అల్లుళ్ళని పిలిపించుకోవడం. పెళ్ళైనప్పటికీ కూడా పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా అల్లుళ్ళు అలాగే కూతుళ్ళు అందరూ కూడా ఆ ఇంట్లోకి చేరుతారు. ఆ పిలిపించుకునేటువంటి సందర్భంలో అందరూ అంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు ఆ రోజంతా కూడా కోరింది కోరుకున్నట్టుగా చక్కగా అన్ని రకాల పిండి వంటలు, సంతోషాదులు, ఊరంతా కూడా పండగ వాతావరణం మనకు కనబడుతుంది. అయితే ఈ భోగి రోజున చాలా విశిష్టతలు ఉన్నాయమ్మా. అంటే ఈ భోగి రోజుకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు తెలిసినటువంటిదే గోదాదేవి. ఈ గోదాదేవి 30 పాశురములు రచించి తిరుప్పావై మీరు 30 పాశురములు రచించి శ్రీరంగనాథుని యొక్క ఆజ్ఞ మేరకు విష్ణు చిత్తుడి కలలోకి వచ్చిన విధంగా ఆ యొక్క గోదాదేవిని శ్రీరంగానికి తీసుకుని వెళతారు. అక్కడ ఆ భోగి రోజుననే అమ్మవారు వివాహం ఆడడం, ఐక్యం అవ్వడం అన్ని జరిగిపోయాయి. కాబట్టి భోగములో కలిసిపోయిందని అంటారు. అంటే ఏంటి? ఆ శ్రీరంగనాథుడి యొక్క విమాన భోగం అంటే అదంతా కూడా పెద్దదైనటువంటి విగ్రహం అమ్మ. అది చాలా వైభవోపేతంగా భోగముగా ఉంటుంది. కాబట్టి భోగము అనంటే ఇక్కడ అర్థము మనము మామూలుగా అనుకునే భోగం వేరు, దైవ భాషలో ఉండేటువంటి భోగం వేరు. ఇప్పుడు కాశీ విశ్వేశ్వరుని యొక్క సన్నిధానంలో భోగహారతి అని అంటారు. అంటే ఏంటి? రకరకాలైనటువంటి స్వీట్లు, పదార్థములు తయారు చేసి ఆ స్వామికి నివేదన చేస్తారు. కన్నుల పండుగగా ఉంటుంది ఆ భోగహారతి అనేటువంటిది చేసేది కూడా. ఆ విధంగా జరుపుకునేటువంటి ఉత్సవం ఈ గోదాదేవిది. అంతేకాకుండా ఈ యొక్క భోగి పండుగ రోజున ముఖ్యంగా భోగి మంటలు వేస్తారు. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటేనమ్మా, ఇంట్లో ఉన్నటువంటి పాతబడిన వస్తువులు, పాత చీరలు అన్ని ఆ మంట పెట్టేసి వేస్తుంటారు. అంటే అసలు ఈ భోగి మంటకి అర్థం ఇది కాదమ్మా. ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ ధనుర్మాసం ప్రారంభమైన దారభ్యత ప్రతి ఇంటి రోజు కూడా సంక్రాంతి పండుగ కంటే కొన్ని ముందు రోజుల్లో చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేయడం, ఆవు పిడకలతో గొబ్బెమ్మలు చేయడం అవన్నీ చేస్తారు. ప్రతిరోజు చేస్తారు. అలా ప్రతిరోజు పెట్టినటువంటి గొబ్బెమ్మలన్నీ ఒక చోట పేరుస్తారు. పేర్చిన తర్వాత పూర్వకాలంలో జరిగేటువంటి శాస్త్రీయ
విధానం తెలియజేస్తున్నానమ్మా. ఆ విధంగా అన్ని ఈ 30 రోజుల పాటు ఏవైతే గొబ్బెమ్మలు పెట్టి ఉంటారో అవన్నీ కూడా ఆ రోజున సేకరించి భోగి పండుగ రోజున, సంక్రాంతి ముందు రోజున చక్కగా ఈ ప్రాణశక్తి, ఎందుకంటే మనదంతా కూడాను ప్రకృతిని సంరక్షించుకునేటువంటి యొక్క పరిస్థితి కదమ్మా మన జీవన విధానం అంతా కూడా. ఈ ప్రకృతిలో ఉపకరించేటువంటివి ఏంటివి అనగా మనకు జీవవాయువుని పెరిగేటువంటిది ఎవరికి ఉంటుంది? 5 రకాలైనటువంటి వృక్షాల్లో. వీటినే పంచపల్లవాలు అంటారు. అంటే మేడి, జువ్వి, మర్రి, మోదుగ, రావి. ఈ 5 కాండములు అనగా కట్టెలు తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా ఒక రాశిగా పోసి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసి వెలిగించి కర్పూరముతో వెలిగించి తద్వారా మంట వచ్చిన తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసి అప్పుడు ఈ ఆవు పిడకలను కూడా గొబ్బెమ్మలుగా పెడతారు కదా, అవన్నీ అందులో వేసి ఊళ్ళో అందరూ ఉంటారు కదమ్మా, ఆ ఊళ్ళో ఉన్న అందరూ పెట్టినటువంటి గొబ్బెమ్మలన్నీ తీసుకొచ్చి ఒక రాశిగా పోసి అక్కడ భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అందుకనే భోగి మంటలు చేసినప్పుడు ఊరంతా ఎందుకు వస్తారంటే ఎవరికి వాళ్ళు పెట్టుకున్నటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా చక్కగా తీసుకొని వచ్చి ఆ మంటల్లో వేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, ఆవు పిడకలతో ఎప్పుడైతే అగ్ని ప్రజ్వరిల్లుతుందో, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎప్పుడైతే వస్తుందో 1 కిలో వాటికి 1 టన్ను ఆక్సిజన్ వాయువు పైకి వస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి క్రిమి కీటకాదులన్నీ కూడాను నశిస్తాయి. ఇప్పుడు ఎందుకు ఈ భోగి మంట ఏర్పాటు చేశారు అని అంటే, ఇదంతా కూడా చాలా చల్లటి వాతావరణం కదా, ప్రతి ఊళ్ళో కూడా పొగ మంచు ఉంటుంది, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, సూక్ష్మ క్రిముల యొక్క సంచారం ఎక్కువగా ఉంటుంది, వైరస్ ప్రభావం ఉంటుందని మన పురాతన శాస్త్రవేజ్ఞులు అంటే మహర్షులే ఇటువంటి నియమాన్ని పెట్టడం ద్వారా ఏ ఊరికి ఆ ఊరి వారు భోగి మంటలన్నీ వేసుకోవడం ద్వారా ఆ ఊళ్ళో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడా నశించిపోతాయి. వాటిని పీల్చినటువంటి మానవులకి కూడా శ్వాసకోశ సంబంధమైనవి పోతాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా, అన్ని చేసేసి అసలు చేయడం తక్కువైపోయింది. ఒకవేళ చేసిన పాత కుర్చీలు, పాత పడ్డవి, మంచానికి మంచం కోళ్ళు, తర్వాత టైర్లు, ఇంట్లో సైకిల్ టైర్లు, బండ్ల టైర్, 2 వీలర్స్ టైర్లు ఉంటాయి కదమ్మా, ట్రాక్టర్ల టైర్లు పాత పడిపోయి ఉంటాయి, అవి తీసుకొచ్చేస్తున్నారు. అవి ఎక్కువ కాలం మంట ఉండాలి, అవి పూర్తిగా విషవాయువులు అయిపోయి ఇంకా అయిపోతుందమ్మా. ఈ రకమైనటువంటిది ఈ విధంగా చేస్తున్నారు. అసలు భోగి జరుపుకునేది ఈ విధంగా జరుపుకోవాలమ్మా. గురుగారు, పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదండి, వీటికి ఏమైనా నియమం ఉంటుందా? ఏ సమయానికి పోయాలి, ఎంత వయసున్న పిల్లలకి పోయాలి? అంటే కొంతమంది బేసి సంఖ్య, సరి సంఖ్య ఇలా చూస్తూ ఉంటారు కదా, ఎలా పోయాలి? ఆ భోగి పళ్ళలో పోసేటప్పుడు ఏమేమి ఉండాలి, ఇవి చెప్పండి. ఈ భోగి పళ్ళు పిల్లలకి పోసేటప్పుడమ్మా చాలా మంది 5 సంవత్సరాల లోపల అంటారు, కానీ 10 సంవత్సరాల వరకు కూడాను బాలురే. 10-11 సంవత్సరాల వరకు చక్కగా. దీంట్లో ఈ భోగి పళ్ళు పోయడంలో అంతరార్థం ఏంటంటే, సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని బదరికా పండు అంటే రేగి పండు గ్రహిస్తుంది. అలాగే అందులో అసలు మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడిందంటే బియ్యము, రేగి పళ్ళు, రాగి పైసలు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మామూలు పైసలైనా పెట్టవచ్చు. అవన్నీ కలిపి ఆ యొక్క బాలులందరినీ కూడాను చక్కగా స్నానం ఆచరింపచేసి, చక్కటి వస్త్రములు ధరింపచేసి వరసగా కూర్చోబెట్టి వాళ్ళకి దిష్టి తీస్తున్నట్టుగా ఈ విధంగా 3 సార్లు తల మీద చుట్టు తిప్పి ఆ యొక్క భోగి పళ్ళని వాళ్ళ యొక్క బ్రహ్మరంధ్రము మీద పడాటట్టుగా వేయాలి. ఎక్కడో ఇక్కడోనో లేకపోతే మొహం మీదనో కాకుండా బ్రహ్మరంధ్రము మీద పడాలి. ఎందుకనంటే ఈ బ్రహ్మరంధ్రం అంటే సూర్యునిలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడా ఆకర్షించుకునేది ఒక బదిలీ పండు. కాబట్టి ఆ రేగి పండులో ఉన్నటువంటి సూర్యుని శక్తి ఈ యొక్క పిల్లల్లో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం మీద ఎప్పుడైతే పడుతుందో, రాగికి కూడాను ఆ వేడిని గ్రహించే శక్తి ఉంటుంది రాగి పైసలకి. అందుకని సూర్యశక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహిస్తుంది బియ్యము. ఇవన్నీ వేయడం ద్వారా లక్ష్మీనారాయణుడి యొక్క దివ్య అనుగ్రహం కలుగుతుంది. సూర్యనారాయణ యొక్క శక్తి అనగా సూర్యుడి యొక్క శక్తి ఆ రేగి పండ్లలో ఉన్నటువంటి దాగి ఉన్న శక్తి బ్రహ్మరంధ్రాన్ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో అక్కడ కొంత విద్యుత్ సంఘటన జరుగుతుంది. తద్వారా బ్రహ్మరంధ్రంలో జీవము ప్రేరేపితమవుతుంది. తద్వారా వాళ్ళు జ్ఞానవంతులవుతారు. పూర్వకాలంలో వాళ్ళు పెట్టినటువంటి ఆచారంలో ఉన్నటువంటి విశిష్టత ఇదేనమ్మా. పిల్లలందరూ కూడా ఈ కాలంలో ఆటిజం భావాలు కానీ మానసిక లోపాలతో ఉంటుంటారు. ఇవన్నీ కూడాను ఈ చిన్న ప్రక్రియ చేయడం ద్వారా పిల్లలకి అవి రాకుండా మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. అంటే మన కంటికి కనిపిస్తుందా అని అంటారు. మరి ఇప్పుడు ఎవరో కనిపెట్టినటువంటి విద్యుత్ శక్తిని మనం కంటితో చూస్తున్నామా?
మనకు టవర్లు కనబడితే టవర్లో ఏమన్నా కరెంట్ ఉంటుందా? పాస్ అవుతుంది. అలాగే ఆ రేగి పండ్లలో ఉండేటువంటి విద్యుత్ శక్తి, ఆ సూర్యుని శక్తిని మనం చూడలేము. కానీ శరీరంలో ఉన్నటువంటి పిల్లల యొక్క బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించేసి ఆ సూర్యశక్తి లోపలికి ప్రవేశించి వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు, తెలివి కళ్ళ వాళ్ళు అవుతారు, గొప్పగా ఏదైనా అపమృత్యు భయ దోషాలు పిల్లలకి తొలగిపోతాయి. ఆ అంతరార్థంగా పెట్టారు. దానికి ఇంత అంటూ పరిమాణం ఏమీ లేదమ్మా. 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఏడైనా పర్లేదు, అటువంటిది ఏం లేదమ్మా. చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలకే మామూలుగా చూస్తూ చాలా జాగ్రత్తగా పోయాలి. ఎందుకంటే ఇంకా బ్రహ్మరంధ్రం మూసుకుపోదు. సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరంన్నరకి మూసుకుపోతుంది. అప్పుడు చేయవచ్చు, అదేమి ఇబ్బంది లేదమ్మా. 10 సంవత్సరాల లో పిల్లలందరికీ కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఉండదు. కొంతమంది చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా వేస్తారు. ఇది అలవాట్లో భాగంగా, ఎందుకంటే చెరుకు పంటగా తీసుకొని వస్తారు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసి వేస్తారు అంతే తప్ప అదేమి శాస్త్ర ప్రకారం అయితే కాదు. మాత్రం రేగి పండ్లు, రాగి నాణాలు, లేకుంటే మామూలు నాణ్యం. రాగి నాణం ఎందుకంటే ఆ కాలంలో లక్ష్మి అంటే రాగి నాణమే కదమ్మా. ఇప్పుడు రూపాయలు పైసలు. అవి అలాగే బియ్యం, పసుపు కలిపిన బియ్యం అండి, మామూలు బియ్యం అమ్మా. ఇంకా ఏమైనా నియమాలు ఉంటాయండి పూజలకు సంబంధించి? ఆ రోజున భోగి పండుగ రోజున మనకేం చెప్పబడి ఉందంటేనమ్మా, ఇంద్రుని యొక్క ఆరాధన చేయమంది. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో అందరూ కూడా సిటీలో ఉండరు కదా, పల్లెటూళ్ళలో కూడా ఉంటారు. ఆ రోజున ఇంద్రుని యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. ఇంద్రుని మారుగా విష్ణుమూర్తిని లేదా కృష్ణుని ఆరాధన చేస్తే చాలా విశేషం అమ్మా. ఎందుకంటే ఇంద్రుడి గర్వభంగాన్ని అణచిన వాడు కృష్ణుడు, గోవర్ధన పర్వతం ఎత్తి. అలాగే ఈ యొక్క పాతాళ లోకానికి అణచబడినటువంటి, అనగా పాతాళ లోకానికి రాజుగా చేశారు కదా విష్ణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని. ఆ బలిచక్రవర్తి కోరుకుంటాడట, నేను ఈ యొక్క సంబంధించినటువంటి కొన్ని రోజులు నేను పరిపాలన చేయాలని అన్నప్పుడు వామనుడు అనగా విష్ణుదేవుడు అనుగ్రహిస్తాడు. భోగి రోజున, సంక్రాంతి రోజున, కనుమ రోజున ఈ 3 రోజులు భూలోకానికి వచ్చి నీవు ఈ భూలోకానికి చక్రవర్తిగా ఉండు అని చెప్పడం. అందుకనే పాతాళ లోకం నుంచి భోగికి, సంక్రాంతికి 3 రోజులు కూడాను బలి చక్రవర్తి నామాన్ని 3 సార్లు బలి 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 అని తలిచినా చాలమ్మా. ప్రతిరోజు ఆ 3 రోజులు తలిచినా చాలు. అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి భోగి పండుగ రోజున ముఖ్యముగా నువ్వులతో చేసినటువంటి పదార్థములు భుజించాలి, తినాలి ముఖ్యంగా. ఎందుకనంటే చలి తీవ్రత పెరుగుతుంది కాబట్టి అరిసెలు కానీ, చక్కిలాలు కానీ, ఇలాన్నీ కూడా నువ్వులతో చేస్తారు. బెల్లంతో చేసినటువంటి పదార్థములు అవి తినాలి. ఎందుకంటే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది, తద్వారా శరీరము నిలబడుతుంది. అందుకనే ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఈ భోగి రోజున సమస్తమైనటువంటి జీవులు కూడాను స్నానం ఆచరిస్తాయి. కాకి కూడా నీట మునుగుతుందట ఈ భోగి రోజున. కాబట్టి అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి నది స్నానములు అవన్నీ చేసినట్లయితే తప్పకుండా ఆ భోగి రోజున ముఖ్యంగా అభ్యంగన స్నానం చేయాలి. చక్కగా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి ఆ రోజున. నీళ్ళు ఆ మంట దగ్గర కాచుకుంటారండి. అవునమ్మా, అలా అంటే భోగి మంట రోజున చేయకూడదు. అసలు భోగి మంట విశిష్టత మనం చెప్పుకున్నాం. అసలైన విధానం ప్రతి ఊళ్ళో ఈ విధంగా ఆచరించాలి. ఇంకా చెప్పాలి అని అంటే ఈ భోగి పండుగ రోజున మాంసాహారం తినకూడదు, సంక్రాంతి పండుగ రోజున తినకూడదు. తర్వాత పెద్ద కనుమ రోజున మాంసాహారాన్ని భుజించే అంటే ఈ 3 రోజుల పాటు కూడాను మాంసాహారము నిషిద్ధము. అది అంతేకాకుండా ఏదైనా కానీ మనకు ముఖ్యంగా భోగి పండుగ రోజున నారాయణుని యొక్క ఆరాధన చాలా విశిష్టతమ్మ. ఈ రోజున ఈ భోగి పండుగ రోజునే సంబంధించినటువంటి పుష్య పౌర్ణమి వచ్చింది. ఈ పుష్య పౌర్ణమి సందర్భంగా భోగి పండుగతో వచ్చినటువంటి పౌర్ణమిలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడు 110 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి. ఈ 110 సంవత్సరాల కాలంలో అనగా 1940 నుంచి 2050 వరకు రీసెర్చ్ చేశాను. అందులో కేవలం 4 సార్లు మాత్రమే పుష్య పౌర్ణమితో కూడుకున్నటువంటి పౌర్ణమి వచ్చింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పుష్య పౌర్ణమి సందర్భంగా ఈ 13వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి మార్చి నెలలో శని దోష నివారణకి అన్ని రాశులు కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి ఈ యొక్క శనిదోష నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు ఆ రోజున ప్రత్యేకంగా ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కాబట్టి విశేషముగా రుద్ర హోమము కూడా జరిపించడం జరుగుతుంది. 1700-1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ పుష్య పౌర్ణమి మరియు
భోగిగా వచ్చినటువంటివి 4 ఉన్నాయమ్మా, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఈ సంవత్సరం అంతకుముందు 40 నుంచి 2025 మధ్య కాలంలో 2 సార్లు మాత్రమే వచ్చింది. కానీ దానికి అన్ని విశిష్టతలు వేరున్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క భోగి పండుగ యొక్క విశిష్టత కంటే కూడా ప్రత్యేకత ఏంటి, ఈ 110 సంవత్సరాల్లో కూడా లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క సంవత్సరమే అది మళ్ళీ మనము చూడాలి అని అంటే మళ్ళీ ఇంకెప్పుడు చూస్తామో, ఈ తరంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుని మాత్రం చూడలేరు. కాబట్టి అదేంటో మరి యొక్క వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వస్తుంది. మరి యొక్క వీడియో కోసం కూడా మీరు ఎదురు చూడండి. తప్పకుండా అత్యంత అరుదుగా అలభ్య పుణ్యతిథి అని అంటారు, అలభ్య పుణ్య యోగం అని అంటారు. 110 సంవత్సరాలలో ఒకే ఒక్కసారి ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మనం జరుపుకునే పండుగ, దాని యొక్క ప్రత్యేకతని మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తాము. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వరి.